సో వెల్కమ్ బ్యాక్ టు వీడియో గైస్. ఈ వీడియోలో బేసిక్ సిపియు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది వర్కింగ్ అనేది చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, లైక్ యాడ్ a comma b, యాడ్ a is equal to 5, b is equal to 3 ఇలా వాల్యూస్ అసైన్ చేసాం అనుకోండి. ఇది 5 + 3 8 కదా. సో మనకి ఇది మానిటర్ మీద చూపిస్తుంది. కాకపోతే సిపియు స్ట్రక్చర్ లోపల ఏం జరుగుతుంది, అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏఎల్యు అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. 5 + 3 = 8 అలాంటి క్యాలిక్యులేషన్స్ అనేది ఏఎల్యు అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ పీసీ అంటే ఏంటంటే ఇది ప్రోగ్రామ్ కౌంటర్ అనమాట. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే అది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఏ కామా బి ఉంది. యాడ్ ఏ కామా బి అనేది పీసీలో స్టోర్ అవ్వదు, ఇక్కడ అడ్రస్ మాత్రమే స్టోర్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అడ్రస్ ఏ కామా బి అనేది పీసీలో స్టోర్ అవుతుంది. సో దానికి అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ 100 ఉంది అనుకోండి, 100 లోపల ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో ఇలా ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఇలా అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు అలానే ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అడ్రస్ అనేది మార్క్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీసీ ఈజ్ ఈక్వల్ టు 100 కదా, ఇప్పుడు మార్ ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. సో ఇప్పుడు ఈ మార్ ఏం చేస్తుందంటే, మార్లో 100 అనే అడ్రస్ ఉంది కదా, ఈ మార్ అనేది మెమొరీకి చెప్తుంది. ఈ మెమొరీ 100 అనే అడ్రస్ అనేది ఇప్పుడు మెమొరీ నుంచి మెమొరీ డేటా రిజిస్టర్కి అనేది అడ్రస్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఎండిఆర్ లో 100 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎండిఆర్ కూడా 100 అడ్రస్ లో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని మెమొరీ డేటా రిజిస్టర్ అడుగుతుంది. సో ఈ మెమొరీ డేటా రిజిస్టర్ నుంచి ఐఆర్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఐఆర్ లో టూ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆప్ కోడ్, ఇంకోటి వచ్చేసి అడ్రస్ అనమాట. అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనేది ఉందనుకోండి, ఆప్ కోడ్ ఏమంటే యాడ్ ఏం పర్ఫామ్ చేయాలో అనేది ఆప్ కోడ్ లో ఉంటుంది. అడ్రస్ లో ఏమో వాల్యూస్ కానీ డేటా కానీ అడ్రస్ లో స్టోర్ అవుతుంది. సో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ కి వెళ్ళంగానే ఇప్పుడు డేటా అంతా అప్పుడు సిపియుకి అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే మనం చేయాల్సింది యాడ్ చేయాలి, దాని తర్వాత మనకి ఇన్ని వాల్యూస్ ఉన్నాయని చెప్పి సిపియుకి అర్థమవుతుంది. అప్పుడు కంట్రోల్ యూనిట్ కి అర్థమవుతుంది. కంట్రోల్ యూనిట్ ద్వారా సిపియుకి అప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు కంట్రోల్ యూనిట్ అనేది బాస్ అనమాట సిపియులో. సిపియులో 3 థింగ్స్ ఉంటాయి. సిపియులో ఒకటి వచ్చేసి కంట్రోల్ యూనిట్, ఏఎల్యు, రిజిస్టర్స్. ఈ సిపియులో 3 ఉంటాయి. ఇది వచ్చేసి బాస్ అనమాట. ఇది క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇది రిజల్ట్ ని స్టోర్ చేసుకోవటం కానీ టెంపరరీ రిజిస్టర్ గా దీన్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు కంట్రోల్ యూనిట్ తెరవగానే అప్పుడు సిపియు కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం పర్ఫామ్ చేయాల్సిన యాడ్ అని చెప్పేసి ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఏఎల్యుకి ఇస్తుంది. యాడ్ 5 + 3 అని చెప్పేసి కంట్రోల్ యూనిట్ ఏఎల్యుకి ఇస్తుంది. ఏఎల్యు అప్పుడు క్యాలిక్యులేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. పర్ఫామ్ చేసి డైరెక్ట్ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే అక్యుములేటర్ లో స్టోర్ చేస్తుంది. అప్పుడు అక్యుములేటర్ ద్వారా మనకి మానిటర్ లో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది.